హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అద్దిరిపోయే రుచితో నా స్టైల్లో చికెన్ కర్రీ అండి. ఒక్కసారి ఇలా చికెన్ కర్రీ చేయండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. లొట్టలేసుకుంటూ మరీ ఎంజాయ్ చేస్తారండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకొని ఇలా కొద్దిగా మిడిల్ సైజులో కట్ చేయించానండి. ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా కడిగాక ఇందులో ఒక 1/2 లెమన్ తీసుకొని జ్యూస్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. ఇంతేనండి, ఇందులో ఎలాంటి మసాలాలు వేయొద్దు. ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాక ఇందులో మసాలా దినుసులు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకుని నీట్గా కడిగి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకొని మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఆనియన్స్ మగ్గాయి కదా, ఇందులో 4 పచ్చిమిర్చిలని నిలువున కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో మాత్రమే తీసుకొని మంచిగా ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పీస్ మంచిగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని మంచిగా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇందులో వాటర్ వేయలేదు కదండి, మనం లెమన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కకు తీసుకున్నాం కాబట్టి అందులో నుండి వాటర్ వస్తాయండి. ఈ విధంగా చేసుకుంటే మంచిగా ముక్క కూడా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇలా 10 నిమిషాల తర్వాత మంచిగా కలిసేలా కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ముక్కలకు మసాలాలన్నీ మంచిగా పట్టేలా కలుపుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే తీసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో తీసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయండి అబ్బా, మస్తు టేస్ట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఈ గరిటెతో నేను ఒక గరిటె వరకు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇంతకు మించి ఎక్కువ మసాలాలు వేసుకోవద్దండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఇలా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అవుతారండి. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ మీదికి తేలింది కదా. ఇలా ఆయిల్ మీదికి తేలాక దీంట్లోకి మనం చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. ఇలా చక్కగా కొత్తిమీర వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు. చూడండి, ఇలా గ్రేవీ కూడా చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. ఇంతే, గుమగుమలాడే అదిరిపోయే రుచితో చికెన్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చికెన్ కర్రీ చేసుకొని కొబ్బరన్నం చేసుకొని కొబ్బరన్నంలోకి ఇలా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి. ఈసారి మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి అబ్బా. మీకు ఎలా కుదిరిందో కూడా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్.